హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెంలో ఉన్న కేంద్ర పార్టీ కార్యాలయం ఉంది కదా, కార్యాలయంలో కొంతమంది కార్యకర్తలతో మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే పార్టీని 2029 ఎన్నికల వరకు ఎలా బలోపేతం చేయాలి, వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ, అలాగే రీసెంట్గా ఏపీ ప్రభుత్వం వర్సా క్లస్టర్స్కి దాదాపు 59 ఎకరాల విలువైన భూమిని కేటాయించింది కదా. అయితే ఈ భూమి మీద ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు, ప్రభుత్వం అంత తక్కువ ధరకే వర్సా క్లస్టర్స్కి భూమి కట్టబెడుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి ఒక చర్చ నడిచింది. అయితే రీసెంట్గా పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడంలో భాగంగా ఈ వర్సా క్లస్టర్కి సంబంధించిన అంశం కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుల్లో రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో తెలియదులే కానీ వేల కోట్ల రూపాయల విలువైన భూమి మాత్రం వస్తుందన్నట్లుగా కూటమి ప్రభుత్వం మీద వర్సా క్లస్టర్స్కి భూమి కేటాయించడం మీద ఆయన స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి మీరు. ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే కన్నా, వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతాం. కొన్ని అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇంట్లో. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఈ వర్సా క్లస్టర్స్కి భూమి కేటాయించడం అనేది పూర్తిగా ప్రభుత్వం అవినీతి చేస్తుంది. ఎన్నో వేల కోట్ల రూపాయల భూమిని కేవలం తమ వ్యక్తులకి అప్పచెప్పడం కోసం ఆ భూములు కేటాయిస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో తెలియదే కానీ భూమి మాత్రం వస్తుందన్నట్లుగా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ కంపెనీలకి ఊరు పేరు కూడా లేదు, అయినా కానీ అంత విలువైన భూమిని ఎందుకు కేటాయించారని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి అయితే ప్రశ్నలను అయితే అడగడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్సా క్లస్టర్స్ విషయంలో ఆయన స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి అందరూ ఆసక్తిగా చూశారనమాట. రీసెంట్గా ఆయన స్పందించడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.